ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ ఆన్లైన్. కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన బాధ్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియలో వీటిలో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్లుగా రావచ్చు. అందుకే వీటిని తరచూ డీటాక్స్ చేయడం మంచిది. సహజంగా కిడ్నీలను డీటాక్స్ చేయడం ఎలాగో చూద్దాం. కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక్క సాధనం మంచినీళ్లు. దాదాపు గంటకు 8 నుండి 10 గ్లాసుల వరకు రోజు నీళ్లు తాగండి. ఇతరత్ర సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్లు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగిస్తుంది. మీ మూత్రం క్లియర్గా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారన్నమాట. లేకపోతే మీరు ఇంకా నీళ్లు తాగాలి అన్నట్టు. ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. గ్రేప్స్, ఆరెంజ్ జ్యూస్, బనానా, కివి, ఆప్రికాట్ లాంటివి పొటాషియంకు మంచి స్కోర్. పాలు, పెరుగులలో కూడా పుష్కలంగానే ఉంటాయి. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజంలో హిప్యూరిక్ యాసిడ్గా మారి కిడ్నీలను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒకే ఒక్క హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్లలో నానేసి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు. ఆల్కహాల్, చాక్లెట్ మరియు కెఫిన్లకు దూరంగా ఉండండి. ఆల్కహాల్, చాక్లెట్, కెఫిన్ల వల్ల చాలా దుష్ప్రభావాలున్నాయి. ఒక కిడ్నీలపైనే కాదు, ఓవరాల్ ఆరోగ్యంపై కూడా వీటి నెగిటివ్ ఫలితాలు కనిపిస్తాయి. వీటిని కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే వీటిని దూరంగా ఉంచడం మంచిది.